హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్. ఈరోజు వీడియోలో జస్ట్ గెట్ రెడీ విత్ మీ సింపుల్ వేలో ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. చాలా రోజులు అయితే వీడియో అప్లోడ్ చేసి అండ్ ఇంకా బయట కొంచెం బాగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం వాయిస్ ఓవర్లో కంటిన్యూ చేసేద్దాం వీడియోని. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ ఇవన్నమాట. సో ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాం అనేది లైన్గా చూసేద్దాం. ఫస్ట్ టోనర్లో ఇక్కడ ఆస్ట్రిజెంట్ ఉంది, ఇంకా రోజ్ వాటర్ కూడా ఉంది. మనం క్లెన్స్ చేసిన తర్వాత గ్యారంటీ స్కిన్ అనేది డ్రై అవుతుంది, ఎందుకంటే మన ఆయిల్స్ అన్నీ కూడా స్ట్రిప్ అవుట్ అవుతాయి కాబట్టి. నాకు ఇప్పుడు స్కిన్ నార్మల్గానే కొంచెం డ్రై ఉంది, అందుకని ఆస్ట్రిజెంట్ కాకుండా నేను రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. మనము ఇట్లా టోనర్స్ యూజ్ చేయడం వల్ల హైడ్రేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది, pH లెవెల్. సో మనకు పోర్స్ కూడా కొంచెం టైట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నేను టోనర్ అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. ఇది నివియా మాయిశ్చరైజర్ అనమాట. కొంచెం అప్లై చేసుకుంటున్నాను. ఇది అప్లై చేసుకున్న తర్వాత నేను డే క్రీమ్ అనేది అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడు యూజ్ చేసే డే క్రీమ్ లాక్మీ పర్ఫెక్ట్ రేడియన్స్ అనమాట. అది కొంచెం డ్రై అనిపిస్తుంది, మ్యాట్ ఫినిష్ లాగా వస్తుంది అనమాట. అసలే డ్రైగా ఉంది స్కిన్, ఇప్పుడు అది యూజ్ చేసామంటే ప్యాచీగా అనిపిస్తుంది కదా, అందుకని ఫస్ట్ కొంచెం మాయిశ్చర్ ఉండడం కోసం స్కిన్ మీద నేను నివియా అనేది అప్లై చేశాను. అండ్ ఇప్పుడు ఇది లాక్మీ అనేది అప్లై చేస్తున్నాను అనమాట. సో మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే, నేను కొన్ని రోజుల నుంచి ఇది యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, డ్రై స్కిన్ అయితే మాత్రం ఈ క్రీమ్ అంత సెట్ అవ్వదు అనమాట, కొంచెం మరీ డ్రై అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆయిలీ స్కిన్ అయితే మాత్రం యూజ్ చేసుకోవచ్చు, బాగానే ఉంది. దీనివల్ల మంచి రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అంతేం లేదు, కొంచెం స్కిన్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది మనం యూస్ చేసేటప్పుడు, అప్లై చేసుకున్నప్పుడు. నైట్ క్రీమ్ కూడా యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇది పాండ్స్ కొంచెం ఒక చిన్న పంప్ లాగా తీసుకున్నాను అనమాట, ఎందుకంటే కొంచెం బ్రైట్నెస్ కోసం అని చెప్పేసి ఇది డాట్స్గా అప్లై చేసుకుంటున్నాను. సో ఇంకా ఏమి మేకప్ ప్రోడక్ట్స్ కానీ ఇంకేం యూస్ చేయట్లేదు. పాండ్స్ బీబీ క్రీమ్ అనమాట. ఇది కొంచెం అప్లై చేసుకుంటే ఒక చిన్న బ్రైట్నెస్ అనేది యాడ్ అవుతుంది మన స్కిన్లో. సో కొంచెం డల్గా ఏం లేకుండా, స్పాట్స్ అన్నీ కవర్ చేస్తుందా ఇలాంటివన్నీ ఉంటుందా అంటే అలాంటిది ఏం ఉండదు, స్కిన్ కొంచెం బ్రైట్నెస్ కోసం అనమాట. సో అప్లికేషన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను కొంచెం పౌడర్ లైక్ నైకా పౌడర్ అనమాట, ఇది కాంపాక్ట్ పౌడరు. సో కాంపాక్ట్ పౌడర్ మనకు మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది, ఇంకొకటి కొంచెం కవరేజ్ కూడా వస్తుంది. కానీ ఆయిల్స్ అనేవి బాగా అబ్జర్వ్ అవుతుంది కాబట్టి, నాకు ఆల్రెడీ డ్రై ఉంది కాబట్టి లైట్గా అప్లై చేస్తున్నాను, కొంచెం కవరేజ్ కోసం లాగా అనమాట. సో అప్లికేషన్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఐబ్రోస్కి నేనేమీ యూజ్ చేయట్లేదు, లైక్ ఐబ్రో పెన్సిల్ అలాంటిది ఏం లేకుండా ఐబ్రోస్ జస్ట్ కోమ్ చేస్తున్నాను. మనం కోమ్ చేసినప్పుడే మనం డిఫరెన్స్ చూడొచ్చు, అంత నీట్గా కనిపిస్తాయి అనమాట, చాలా డిఫైన్డ్గా అనిపిస్తుంది. నేను లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. ఇది డాట్ అండ్కి లిప్ బామ్, చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ మంత్స్ అవుతుంది. చాలా బాగుంది, అంటే కొంచెం మాయిశ్చర్. ఇదే ఓన్లీ లిప్ బామ్స్ అప్లై చేసుకునే వాళ్ళకైతే ఇది రీఅప్లికేషన్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది, అంత కొంచెం సేపు ఉంటుందా అంటే అలా ఏం కాదు, జస్ట్ కొంచెం మాయిశ్చర్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది లిప్ ఇంక్ అనమాట. నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను, నైకాలో నేను ఆర్డర్ చేసింది. ఇది స్విస్ బ్యూటీయా ఇన్సైటా నేను ఒకసారి చూసి నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది జస్ట్ ఒక డాట్ పెట్టుకున్న వెంటనే ఇది నాకు సెట్ అవుతుందా అనిపించింది, అందుకే నేను బ్రష్తో అప్లై చేద్దాము అని చెప్పేసి బ్రష్తో అప్లై చేసుకుంటున్నాను. కొంచెం అప్లికేషన్ అయిన తర్వాత, అంటే వాళ్ళు ఇచ్చిన బ్రష్తో కనుక అప్లై చేస్తే చాలా డార్క్గా వచ్చేస్తుంది, నేను అందుకే ఒక డాట్ పెట్టి నేను అప్లికేషన్ అనేది చేస్తున్నాను. సో అప్లై చేసిన తర్వాత కొంచెం నీట్గా సెట్ అయింది, అంటే మన స్కిన్ టోన్కి కూడా కొన్ని సెట్ అవ్వవు కదా కలర్స్ అనేవి, ఇక్కడ నా స్కిన్ టోన్కి కొంచెం సూట్ అయిందనే అనిపించింది. సూట్ అయింది. ఇది లాంగ్ లాస్టింగ్ ఉంది, చాలా లాంగ్ లాస్టింగ్ ఉంది, చాలా ఏంటంటే మ్యాట్ ఫినిషింగ్ అనమాట. మీకు లిప్ గ్లాస్ కనుక అప్లై చేసుకోకపోతే ట్రాన్స్ఫర్ ప్రూఫ్ లాగే ఉంటుంది, ట్రాన్స్ఫర్ అవ్వదు. నేను కొంచెం లిప్ గ్లాస్ అప్లై చేసుకున్నాను, కొంచెం మాయిశ్చర్డ్గా కనిపిస్తాయి అని చెప్పేసి. సో ఇది గెట్ రెడీ విత్ మీ, అన్ని ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేసినవి ఇవే అనమాట. ఫైనల్గా హెయిర్ కామ్ చేసేసుకుంటే ఇదనమాట ఫైనల్ లుక్. ఒక సింపుల్, అంటే బయటకు వెళ్ళేటప్పుడు ఇలాగా రెడీ అవ్వచ్చు, చిన్న ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేసుకొని, అవి కూడా కొంచెం ప్రోడక్టే యూజ్ చేశాను. సో ఇది ఈరోజు వీడియో.
మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతూ మంచి మంచి వీడియోస్ అనేది వస్తాయి. ఇంకా స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఇంకా మేకప్ గురించి అంతా కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రోడక్ట్ లింక్స్ కనుక దొరికితే డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. బాయ్.